నమస్తే. హైదరాబాద్‌కు చెందిన ఓ గుప్తాకు ధార్మిక సేవలు చేయాలనే తపన ఎక్కువ. దాంతో అటు వ్యాపార వర్గాల్లో, ఇటు సామాజికంగా గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశపడ్డాడు. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్‌లోని ఓ నేతను ఆశ్రయించారు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్ట్ ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలిసింది. ఇక పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులకు ఒప్పుకున్న వ్యాపారి 2 విడతల్లో 50 లక్షల చొప్పున కోటి ముట్టజెప్పగా పదవి ఖచ్చితంగా ఇప్పిస్తానని సదరు నేత హామీ ఇచ్చారు. దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు, బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నారు. పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నారు. తీరా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్ గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ప్రచారం జరుగుతున్నది. దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్ళిన బాధితుడిని ఉద్దేశించి నా ప్రయత్నాలు నేను చేసిన, ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఏదైనా పని చేసి పెడతాలే అని చెప్పి మళ్ళీ కలుద్దామని బయటికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని, సదరు నేతకు చెప్పేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వడం లేదని, ఇంటికి వెళ్ళినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్టు సమాచారం. యాదగిరిగుట్ట పాలక మండలిలో తమ సన్నిహితులకు, బంధువులకు అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తీవ్రంగా లాబింగ్ చేశారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. అయితే పార్టీలోని ఓ కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారు చేసినట్టు తెలిసింది. అయితే పార్టీలోని ఓ కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పేరును కూడా తన సిఫారసు జాబితాలో చేర్చినట్టు టాక్ ఉంది. అయితే పదవులు ఇప్పిస్తామని ఎవరెవరు, ఎవరి వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో సీఎంకు సమాచారం చేరింది. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి బోర్డులో సిఫారసులు తావివ్వకుండా తానే స్వయంగా చైర్మన్, మెంబర్ల పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తున్నది. పారదర్శకంగా నియమించడం వల్ల ఆలయ అభివృద్ధికి కావలసిన నిధుల సమీకరణపై బోర్డు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందని ఆయన భావించారని, అందుకే పారిశ్రామిక, వ్యాపార, సామాజిక రంగాలకు ప్రయారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్య పాలక మండలి నియామకంపై వివాదం తలెత్తినప్పుడు బోర్డు నియామకంపై అందరూ సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది ఉంటే పదవి ఇప్పిస్తానని ఓ గుప్తా నుండి కోటి తీసుకున్న లీడర్కు బాధ ఉండొచ్చని సీఎం సన్నిహితుల వద్ద చేసిన కామెంట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.